తెలవారుతుంటే స్పృహలోకొచ్చింది మందాకిని. నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆమెకు తన పక్కనే కూర్చుని ముఖంలోకి ఆతృతగా చూస్తున్న మణి కనిపించాడు. తనని ఆనుకున్నట్టుగా కూర్చున్న అతన్ని చూసి గాబరాగా లేవబోయింది. ఇక పర్వాలేదు. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోబోయ్ డాక్టర్ అన్నాడు. పోలీసు వాళ్ళంటే ప్రాణాలు తీసేవాళ్ళు కాదు, ప్రాణాలు పోసేవాళ్ళు కూడా అని నిరూపించుకున్నాడు మా మణి తన రక్తదానంతో అన్నాడు మందాకినితో. రక్తం ఎక్కించారా? మందాకిని నీరస స్వరంతో అడిగింది. అవునమ్మా, మీ ఇద్దరిది ఒకటే గ్రూప్ రక్తం. రక్తం ఇచ్చాక కాసేపు రెస్ట్ తీసుకోవయ్యా అంటే వెండే మీ పక్క విడవకుండా కూర్చున్నాడు. మందాకిని మణి ముఖంలోకి కృతజ్ఞతగా చూస్తూ ప్రాణదాత సుఖీభవ అని నవ్వింది. సాయంత్రం డిశ్చార్జి చేసిన పూర్తిగా ఒక రోజంతా బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత ప్రయాణం చేయండి అని చెప్పాడు డాక్టర్. ఇక తప్పదు, పద మా ఇంటికి. ఎల్లుండి ఊరికి చేర్చేదాకా నీ బాధ్యత నాది. నా రక్తం నీలో కలిసిపోయి మనిద్దరినీ ఒకటి చేసింది. ఇక మన మధ్య శత్రుత్వం ఉండకూడదు ఏం అన్నాడు మణి. వ్యక్తిగతంగా ఎప్పుడూ మన మధ్య శత్రుత్వం లేదు కదా. సాయంత్రం మందాకిని తీసుకుని ఇంటికి వెళ్లేసరికి తల్లి ఊరు వెళ్ళిందని తెలిసింది. తండ్రి క్లబ్బుకు వెళ్ళాడు. మరునాడు ఉదయం నిద్ర లేచి లేవగానే స్నానం చేయకపోతే ఈరోజు ఉండలేను. మలక్పేట నుండి నా బట్టలు తెప్పించే ఏర్పాటు చేయరు అంది మందాకిని. గాయాలు తడవకూడదు, ఈ ఒక్కరోజుకు ఎలాగో ఓపిక పట్టు అన్నాడు మణి. నా వల్ల కాదు, ఈ చీదర భరించలేను. వేడి నీళ్లలో బట్టపిండి దాంతో ఒళ్ళు తుడుచుకోండి, స్నానం వద్దు అక్కడే ఉన్న కామాక్షి అంది. సరే, ఏదోకటి చేస్తాను, బట్టలు మాత్రం తెప్పించండి. కామాక్షి సాయంతోనే స్నానం లాంటిది చేసి బట్టలు మార్చాక గాని ప్రాణం తెరిపిన పడ్డట్టు కాలేదు మందాకినికి. బొట్టు పెట్టుకుని బెడ్ మీద కూర్చునేసరికి నౌకరు చేతి నుండి అందుకొని బ్రెడ్ పాలు ఆమె ముందు స్టూల్ మీద ఉంచాడు మణి. వచ్చినప్పటి నుండి అతడు తన పట్ల తీసుకుంటున్న శ్రద్ధను, చేస్తున్న సపర్యలను చూసి మీ పోలీసు వాళ్ళ ఆతిథ్యం ఎవరు కోరుకోరు అన్నారు గాని ఇంత చక్కటి ఆతిథ్యం ఎవరు కాదంటారు అంది నవ్వుతూ మందాకిని. అందరికీ ఇలాంటి ఆతిథ్యం లభించదు కదా. ఇది మణిచంద్ర మందాకినికిస్తున్న ఆతిథ్యం. పోలీస్ ఆఫీసర్ మణిచంద్ర ఆతిథ్యం వేరే ఉంటుంది. అది ఒకనాడు తపనట్టే తోస్తోంది. అది నీ చేతిలోనే ఉంది మరి. బ్రెడ్ పాలు తీసుకోవడం అయిపోగానే మాత్రలిచ్చి వేసుకోమని చెప్పి కొంచెంసేపు పడుకో అని చెప్పి పక్క సరిచేసి తలుపులు చేరవేసి వెళ్ళిపోయాడు మణి. మందాకినికి మంచి నిద్రపట్టి మెలకు వచ్చేసరికి 12 అయింది. మణి కిటికీ దగ్గర ఈజీ చైర్లో పడుకునున్నాడు. చదువుతున్న పుస్తకం అతడి గుండెల మీద బోర్లించుంది. నిద్రాముద్రితమైన అతడి ముఖాన్ని తదేకంగా చూడసాగింది మందాకిని. మహి, మణి ఇద్దరూ అందమైన యువకులే. మహి కంటే మణి బలిష్టంగా ఉండి అతడిలో అందం, ఆకర్షణ ఓ పాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకు ముందు మందాకిని నిద్రపోతున్నప్పుడు అతడు ఇంతే తదేకంగా తుమ్మెద పువ్వు మీద వాలి మకరందం గ్రోలుతున్న తమకంగా ఆమె ముఖంలోకి చూశాడని మందాకినికి తెలీదు. రంగనాథం తీర్థయాత్రకు వెళుతూ రావుగారింట్లో దేవతార్చనకు, ఊళ్ళో రామాలయంలో పూజకు రామానందం అన్న కుర్రాన్ని కుదిర్చి వెళ్ళాడు. 2 రోజులు తనకు వేరే పనుందని, ఉదయం రావుగారింటికి పూజకు వెళ్లడం కుదరదని రామానందం వచ్చి చెప్పడంతో మందాకిని ఉదయమే స్నానం చేసి రావుగారింటికి దేవతార్చనకు వెళ్ళింది. పూజ ముగించొస్తుంటే ఈరోజు ఇంటి దగ్గరే ఉంటాను, సాయంత్రం పనేం లేకపోతే రాకూడదు, ఆదివారమేగా, మీ రాత్రి పాఠశాల కూడా ఉండదనుకుంటాను అన్నాడు మణి. ఏం చెయ్యాలొచ్చి అని అడిగింది మందాకిని. మాట్లాడుకుందాం, నా పనిలో నేను, నీ పనిలో నువ్వు. బొత్తిగా మనం మాట్లాడుకోవడమే లేదు. సాయంత్రం వస్తావు కదూ? పనేం లేకపోతే వస్తాను. లేకపోతే రావడం కాదు, లేకుండా చేసుకుని రావాలి. చూస్తాను. చూడ్డం కాదు, రావాలి. చిరునవ్వుతో కదిలింది. సాయంత్రం ఏటి దగ్గరకు షికారుగా బయలుదేరుతున్న ఆ ఇద్దరిని చూసి తెల్లటి పౌరాల్లా ఉన్నారా ఇద్దరు అన్నారు రావుగారు. మల్లెపువ్వులో ఉన్న తెల్ల చీర కట్టుకుని తెల్ల జాకెట్ వేసుకుంది మందాకిని. మణి తెల్లటి లాల్చీ పైజామా వేసుకున్నాడు. తెల్లటి దుస్తుల్లో తెల్లటి పౌరాల్లాగే ఉన్నారు. నీరెండ బంగారం కరిగించినట్టుగా ప్రకృతి మీద పరుచుకుంటున్న వేళ మణి, మందాకిని ఏటిబొట్టుకు చేరారు. వర్షాకాలపు ఉధృతం తగ్గి గలగల జలజలా ప్రవహిస్తున్న కృష్ణను చూస్తుంటే మందాకిని పెదవుల మీద తీయటి పాటొకటి మెదిలింది. గలగలమని వీచు చిరుగాలిలో కెరటమై. అదేంటి ఆపేశారు, పూర్తిగా పాడండి మణి ముగ్ధుడైనట్టుగా అన్నాడు. మందాకిని పాడింది. ఎవరి పాటిది? కృష్ణశాస్త్రి గారిది. మీరు సంగీతం నేర్చుకున్నారా? సంగీతం అంటే గొప్ప ఇష్టం నాకు, కానీ నేర్పేవాళ్ళు లేరు కదా ఈ ఊళ్ళో. మీరు నిజంగా సంగీతమే నేర్చుకునుంటే ఇంత కమ్మని పాట వినే అదృష్టం ఉండేది కాదు మాకు. అదేం? ఆశ్చర్యంగా అడిగింది మందాకిని.
శాస్త్రీయ సంగీతం వచ్చిన వాళ్ళ గొంతులో ఈ లాలిత్యం ఉండదు. పాట ఇంత సొంపుగా పాడలేరు. లలిత సంగీతం వాళ్ళ గొంతులో కూని అవుతుందని నా ఉద్దేశం. అవునా? మందాకిని నవ్వి మీ మాట నిజమే అనిపిస్తోంది. శాస్త్రీయ సంగీతం తెలిసిన వేణు విద్వాంసుడి పాట కంటే మా పల్లియుల పిల్లన గ్రోవి గొప్ప అనుభూతి కలిగిస్తుంది. గుండెల్లో తీయటి వ్యధను నింపుతుంది. ఎక్కడికో ఏ ప్రియుడి కోసమో అలా అలా సాగిపోవాలనిపిస్తోంది ఆ పిల్లన గ్రోవి వింటే. వాళ్లకు సరిగమలు స్వరాలు ఏవీ తెలియవు మరి. ఇలా ఎందుకంటారు? అలాగే లల్లాయి పదాల్లోనే గొప్ప మధురిమ కనిపిస్తుంది. స్వేచ్ఛలో ఉండే అద్భుతం అది. శాస్త్రీయ సంగీతం కొన్ని పరిమితులకు కట్టుబడి ఉంటుంది. గుండెల్లో ఉత్సాహం పొంగుతుంటే పాడే పాటలో జీవం తప్పకుండా తొణుకుతుంది. నువ్వు గొప్పగా పాడగలవని నాకిప్పుడే తెలిసింది. ఇంకొక పాట పాడు మందాకిని. ఉహుం. నా కోసం నేను పాడుకున్నప్పుడే ఆ స్వేచ్ఛ, కంఠంలో మాధుర్యం. మీకోసం పాడితే ఆ పాట మీకు నచ్చుతుందా లేదా, బాగా పాడుతున్నానా లేదా అన్న భయంతో గొంతు బిగిసిపోతుంది. అయితే నేను గాలినైతే బాగుండు. నీ వెంట వెంటే తిరగచ్చు ఎప్పుడు. నీకోసం నువ్వు పాడుకుంటావో అప్పుడు వినొచ్చు. మీరు గాలిగా నా వెంట తిరుగుతున్నారని తెలిస్తే అసలే నా గొంతు పెగలదేమో అని లేచింది మందాకిని. చీర కుచ్చుళ్ళు కొద్దిగా పైకెత్తి పట్టుకుని నీళ్లలో కొద్ది దూరం నడుస్తూ వెళ్ళి నీళ్ల మధ్య ఒక ఎత్తైన బండ మీద కూర్చుంది. మణి కూడా వచ్చి ఆమెకు సమీపంగా మరో రాయి మీద కూర్చున్నాడు. ఇందాక ఏంటి నువ్వు అన్నది? సంభాషణ సాగిస్తూ అడిగాడు. మీరు గాలిగా నా వెంట తిరుగుతున్నారని తెలిస్తే అసలే నా గొంతు పెగలదేమోనని. అయితే తెలియకుండా తిరుగుతానులే. మణి నవ్వాడు. ఇందాక ఎక్కడికో ఏ ప్రియుడి కోసమో అలా అలా సాగిపోవాలనిపిస్తుందని అన్నావే, కేవలం కవితావేశమా? నీకు ప్రియుడు ప్రణయం గుర్తురానంత ఇదిగా ప్రజాసేవలో మునిగిపోయావనుకుంటాను. అవునా? అలా కనిపించానా? మందాకిని నవ్వింది, కానీ తన మనసు విప్పలేదు. చెప్పు, నువ్వెప్పుడైనా పెళ్లి గురించి, ప్రేమ గురించి ఆలోచిస్తావా? కొంచెం ఉద్విగ్న స్వరంతో అడిగాడు మణి. నాకిప్పుడు 22 ఆలోచించడానికి చాలా టైం ఉంది కదా. ప్రణయ భావాలు ముసురుకునే వయసింకా నీకు రాలేదంటావా? వచ్చిందేమో కానీ వచ్చిందని గుర్తించడానికి ముందు చాలా టైం ఉంది కదా అంటున్నాను. తీరికగా ఎప్పుడో గుర్తించే సమయానికి నువ్వంటే ప్రాణాధికంగా ప్రేమించేవాళ్ళు నిరాశతో వెనుతిరిగిపోయి ఉంటారేమో. ప్రాణాధికంగా ప్రేమించే వాళ్ళెప్పుడు వెనుతిరిగి వెళ్ళిపోరు మణిచంద్ర గారు. ఆశతో, ఆరాధనతో ప్రాణం వదిలేదాకా వెన్నంటే వస్తారని నా నమ్మకం. కానీ ఇప్పుడు నన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్న వారెవరా అని తెలుసుకోవాలని నువ్వు అనుకుంటే ఈ క్షణమే ఆ మనిషిని నీ ఎదుట నిలబెడతాను. ఆ క్షణంలో అతడు చూసిన చూపు మందాకిని గుండె లయతప్పేలా చేసింది. బహుశా ఆ మనిషి మీరే కావాలి. కానీ కరుడుగట్టిన పోలీసు వాళ్ల గుండెలు కూడా వలపపాటులు పాడుతున్నాయన్నమాట. ఆశ్చర్యమే. నవ్వుతున్న మందాకిని ముఖం హఠాత్తుగా పాలిపోయింది. లేచి నీళ్లల్లో చేపల్ని చూస్తూ అతడి దగ్గరగా వచ్చింది. కాలు జారినట్టయి అతడి మీద పడిపోయింది. పడి తత్రపాటుతో లేవలేదు. అతడి ముఖానికి ఆమె ముఖం దగ్గరైంది. లతల ఆమె చేతులు అతన్ని చుట్టాయి. అరముడుపుగా కన్నులు మూసింది. వివసుడైపోయాడు మణి. తమకంతో ఆమెను చుట్టి బలంగా గుండెలకు అదుముకున్నాడు. ఎర్రటి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ప్రణయం పరాకాష్ఠనందినట్టుగా ఉంది ఆ సమావేశం. అతడి పెదవులు తన పెదవుల్ని తాకడంతో త్రుళ్ళిపడి కళ్ళు విప్పింది మందాకిని. కంగారుగా లేవబోయింది. అరుణరాగరంజితమైన ఆమె ముఖం చూసి పొక్కున నవ్వాడు మణి. ఆ నవ్వులో ఎన్నో కొంటె మెరుపులు, అతడి చూపులో ఎన్నో చిలిపి ఊహలు. ఈ స్వప్నం ఇంత తొందరగా చెరిగిపోనీకు. ఇంకొంచెంసేపు ఉండని మందాకిని. అతడి బాహుబంధం సడలడానికి బదులు మరింతగా బిగుసుకుపోయింది. వద్దు, వదలండి. మృదువుగా అతడిని వారించి లేచింది మందాకిని. అప్పుడు చూశాడు మణి. ఆమె వెనకగా నది గట్టు మీద తాటి చెట్ల వెనక కొయ్యబారినట్టుగా నిలబడిన ఆకారాన్ని, అతడి చేతుల్లో పట్టుకున్న ఆయుధాన్ని. మొత్తు వదిలి స్వప్నం చెదిరిపోయింది మణికి. చురుగ్గా అతడి చెయ్యి లాల్చి జేబులోకి వెళ్ళింది. మెరుపులా అతడి చెయ్యి పట్టుకుంది మందాకిని. మీ ప్రాణం కాపాడింది మీరు మరొకరి ప్రాణాలు తీయాలని కాదు. దయచేసి పిస్తోలు తీయద్దు. అభ్యర్థంతో పాటు ఆజ్ఞ కూడా ఉంది ఆమె గొంతులో. నల్లబడిన ముఖంతో సన్యాసుందరి వెళ్ళిపోతోంది జగతి నుంచి వీడుకోలు తీసుకుని. ఆ నలుపు మణిముఖంలో ప్రతిఫలించింది. హరిజనవాడ వెళ్లి రాత్రి బడి చెబుతున్నా, ఇంటికొచ్చి భోంచేసి పడుకున్నా నిన్నటి నుంచి మందాకిని కళ్ల ముందు అదే దృశ్యం కదలసాగింది. మణి చేతులు తనని బలంగా చుట్టేసినట్టుగా, అతడి పెదవులు తనని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా తోచి మనస్సంతా అదోలా ఉంది. అతడి ప్రాణాల్ని రక్షించాలన్న ఆలోచనతో ఏం చేసింది తను? అతడి మీద అమాంతం పడిపోయి కౌగిలించుకుంది.
దానికతడు ఇవ్వాల్సిన బహుమతి ఇచ్చాడు. ఆ స్పర్శ తలచుకుంటే అసహ్యానికి బదులు తీయని భావం ఏదో తీగలా మనసంతా పాకసాగింది. మహీ దగ్గర తనకు తక్కువ సాన్నిహిత్యం లేదు. కానీ అతడి సమక్షంలో కలగని పులకింత మణి సమక్షంలో కలుగుతుంది. తను ఎప్పటికప్పుడు మొగ్గలోనే చిదిమి వేస్తుంది. ఈ రోజు మాత్రం ఆ పని సాధ్యం కావడం లేదు. మణి ఆమె మనసు మీద ఆధిపత్యం సంపాదించుకున్నాడు. ఆమె పెదవులతో తన పెదవులు కలిపి. రాత్రి 12 గంటలు అయి ఉంటుంది. నిద్రపట్టక పక్క మీద దొర్లసాగింది మందాకిని. ఒక పురుషుడి తలపులతో నిద్రపట్టకపోవడం ఇది తొలి రాత్రి తన జీవితంలో. ఇలాంటి రాత్రొకటి తన జీవితంలో వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు మందాకిని. ఎవరో తలుపు మీద చిన్నగా తడుతున్న ఆ శబ్దాన్ని బట్టి వచ్చింది రవిగా గుర్తించింది మందాకిని. ఈ ఇంటి మీద పోలీసు నిఘా ఉందని తెలుసు. ఇక్కడికి రావడం ప్రమాదమని తెలుసు అతడికి. అయినా రవికి సాహసం తక్కువ లేదు అనుకుంటూ లేచి వెళ్లి తలుపు తీసింది. రవి చొప్పున లోపలికొచ్చి తలుపులు మూసేశాడు. పల్లీయుడిలా తలకి పాగా చుట్టి నిండా దుప్పటి కప్పుకున్నాడు రవి. రవి, అన్నం తిన్నావా? ఆదరంగా అడిగింది మందాకిని. ఇలా మధ్యరాత్రొచ్చి ఆకలేస్తోంది, అన్నం పెట్టాక అని అడిగి పెట్టించుకోవడం రవికి అలవాటే. కాని ఇవాళ మందాకిని అడిగింది. నా శత్రువు చేతిలో నేను అన్నం ఎలా తింటాను? తిన్ను చిరాగ్గా అన్నాడు రవి. శత్రువెవరు? మందాకిని నవ్వబోయింది గాని నవ్వు రాలేదు. నా శత్రువుతో చేతులు కలిపిన వాళ్ళు నాకు శత్రువులు కాక మిత్రులవుతారా? రవి చేత్కరంగా అన్నాడు. తీవ్రవాదుల ఆచూకీ రాబట్టడం కోసం నిన్ను తీసుకెళ్లి లాకప్లో పడేస్తానన్న వాడితో నువ్వు ప్రణయ కలాపాలు సాగిస్తున్నావంటే నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నమ్మాను గాని ఇంకెవరో చెబితే వాడి తల తక్షణం తీసేసేవాణ్ణి. నేనెంతో గొప్పగా, ఎంతో ఉన్నతంగా భావించుకునే నువ్వు ఒక సాదా యువతి కంటే కిందకి దిగజారిపోయావంటే నమ్మలేకపోతున్నాను. కానీ నమ్మక చేసేది లేదు. ఈ కళ్ళతో అతడి కౌగిలిలో ఏటిగట్టున సరసాలాడ్డం చూశాను కాబట్టి. రవి ముఖంలో చేత్కారం చూస్తుంటే భరించలేని బాధ కలిగింది మందాకినికి. లేదు లేదు, మీ అక్క మరీ అంతకు దిగజారలేదు. కేవలం అతన్ని నీ నుంచి రక్షించడం కోసమే అలా చేశాను అని చెప్పాలనిపించింది. కానీ చెప్పిన తక్షణం మణిచంద్ర ప్రాణాలు తీసే ప్రయత్నంలో పడతాడు రవి. నీ ప్రేమను కవచంగా కప్పి అతన్ని రక్షించావు. లేకపోతే ఈసరికి అతడు యమలోకంలో ఉండేవాడు. ఒక ఆడదాని వల్ల బ్రతికిపోయాడు. పులిలా గాంభీర్యం ఒలకబోసే ఒక పోలీస్ ఆఫీసర్. ఈ సత్యం అతడికి ఈ రాత్రి చెప్పి వెళతాను. నీకు ప్రాణభిక్ష పెట్టింది మా అక్క అని. ఆవేశంగా వెనుతిరిగిన రవి భుజం మీద బలమైన చెయ్యొకటి పడింది. నువ్వు ఏది సత్యం అనుకుంటున్నావో అది అసత్యం రవి. తను ప్రేమిస్తున్నవాణ్ణి నువ్వు చంపలేవని ఈ సెంటిమెంటు నీ మీద ప్రయోగించి నీలో పగ అంతం చేయాలనుకుంది మీ అక్క. నువ్వు నీ ఆయుధంతో నాకు గురి చూడడం చూసి హఠాత్తుగా చాలా తెలివిగా ఒక ప్రణయ సన్నివేశం సృష్టించింది. కేవలం నువ్వు నన్ను చంపకుండా ఉండడం కోసమే సృష్టించిన సన్నివేశం అది. ఇప్పుడు నీ భ్రమ తొలగిపోయిందనుకుంటాను. కానీ పాపం నువ్వు నా అంతం చూసే అవకాశం లేదు. నిన్ను అరెస్టు చేస్తున్నాను. రవి జేబులోంచి పిస్తోలు ఎప్పుడో తీసేసుకున్నాడు మణి. బయట నిలబడిన కానిస్టేబుల్నిద్దరినీ పిలిచి రవిని అప్పగించి తను వాళ్లతో పాటు వెళ్లబోతూ వెనుతిరిగి, గొప్ప నాటకమాడి నన్ను రక్షించావు. నీకు నా కృతజ్ఞతలు మందాకిని అని గంభీరంగా కదిలిపోయాడు. కొయ్యబారినట్టుగా ఎంతసేపు నిలబడిపోయిందో మందాకినికే తెలీదు. రవి అరెస్ట్ అయ్యాడు. అతడిని ఎన్ని బాధలకు గురిచేస్తారో ఈ పోలీసు వాళ్ళు. ఉగ్రవాదయ్యి అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నాడని, సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్నాడని అతడి మీద దేశద్రోహ నేరం మోపొచ్చు. రవి విషయంలో కొంచెం ఉదారంగా వ్యవహరించాల్సిందిగా కోరాలని మణిని కలవడానికి మర్నాడు వెళ్ళింది మందాకిని. అతడు హెడ్ క్వార్టర్స్ లో ఉండడం వల్ల కలవలేదు. 4 రోజులు వరుసగా తిరిగితే ఒక సాయంత్రం కలిశారు. రవి విషయం ఎత్తగానే, అఫీషియల్ విషయాలు ఇంటి దగ్గర మాట్లాడకూడదు, స్టేషన్కి వచ్చి చెప్పండి, చెప్పదలుచుకుందేంటో అన్నాడు మణి. అతడి కటు స్వరానికి చివుకుమన్నట్టుగా అయింది మందాకినికి. ఎందుకంత కోపం? ఆశాభంగం చెందడం వల్ల కలిగిన కోపమా అనుకుంది. అక్కడే ఉన్న రావు గారు ఎవరో పరాయి వాళ్ళని కసిరినట్టుగా ఏంట్రా కోపం, ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి ఎక్కడొచ్చి మాట్లాడుతుంది అని మనవణ్ణి మందలించారు. ఏంటో చెప్పమను మణి ముఖం తిప్పుకుని అన్నాడు. రవిని ఏం చేస్తారో అని మందాకిని భయపడ్డం చూసి, ఏంటి పోలీసు డిపార్ట్మెంట్ మీద నీకున్న అభిప్రాయం? పోలీసు వాళ్ళంటే ఎములు, పోలీసు డిపార్ట్మెంట్ అంటే యమలో కొనుక్కుంటున్నావా? మాకు నియమ నిబంధనలున్నాయి, లా ఉంది. అంతా వాటి ప్రకారమే నడుస్తాం గాని మా స్వంత అభిప్రాయాలతో నడవం అన్నాడు మణి చిరాగ్గా. మరి అంత గొప్ప అభిప్రాయం ఏర్పరచుకోవద్దండి మీ డిపార్ట్మెంట్ మీద. నేరం చేసినా చేయకపోయినా పట్టుబడిన వ్యక్తిని మీరు పెట్టే చిత్రహింసలు, లాకప్పు మరణాలు, తీవ్రవాదులన్న అనుమానంతో మీరు పట్టుకుపోయిన వ్యక్తులు లోపలే మాయమైపోవడం,
నెలలు సంవత్సరాలైనా కోర్టు విచారణ లేకుండా జైళ్లలో మగ్గిపోవడం, ఇవన్నీ లా ప్రకారం, నియమ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయంటారా? వాడైన స్వరంతో ప్రశ్నించింది మందాకిని. నేరాన్ని ఒప్పించడంలో కొంత కాఠిన్యత వహించక తప్పని పరిస్థితుల్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటాయి. డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా డ్యూటీ మైండెడ్గా ఉండకపోవడం, సామాన్యులకుండే బలహీనత వాళ్లలో ఉండడం డిపార్ట్మెంట్కు మచ్చ తెచ్చేందుకు కారణాలవుతున్నాయి. అంతేగాని డిపార్ట్మెంట్ అంటే నువ్వు చిత్రించిన హీనస్థితిలో లేదు. నాకదంతా తెలీదు. మీరు రవిని త్వరగా బయటకొచ్చేలా చూడాలి. మరోసారి మీకు పని కలగకుండా రవిని నేను మార్చుకుంటాను. మరణం అంటే భయం లేని వ్యక్తి. ఈ అట్టడుగు ప్రజలంటే చెప్పలేని తపన. అహర్నిశలు వాళ్ల గురించే ఆలోచన. అతడిలో తీవ్రవాదమన్న అపశృతి పలికించింది. ప్రజలకెంతో ఉపయోగపడాల్సిన వాడు. అతడిని నేను సరిచేస్తాను. అతడిని సేవారంగంలో నా కుడి భుజంగా మలుచుకుంటాను. రవి మీద నాకెన్నో ఆశలున్నాయి ఎస్ఐ గారు. ఉజ్వలమైన అతడి భవిష్యత్తు జైలు గోడల మధ్య లాఠీ దెబ్బల కింద చితికిపోవలసింది కాదు. ఆవేశంగా మాట్లాడింది మందాకిని. నువ్వు అతన్ని మారుస్తానని హామీ ఇస్తే మా డిపార్ట్మెంట్కు గొప్ప సాయం చేసిందని అవుతావు. నేను నీ తరపున చేయగల సాయం తప్పకుండా చేస్తాను. ఇంతసేపటికి కొంత ప్రసన్నత కనిపించింది మణి ముఖంలో. ఎంతసేపు అక్కడే ఉండి వాళ్ల సంభాషణ మౌనంగా వింటున్నారు రావుగారు. రవిని మారుస్తావా మందాకిని? సూర్యుణ్ణి చల్లబరుస్తాను అన్నట్టే నీ ఆశ. తుపాకీ గొట్టం ద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుందని అతడి అనుచరులందరిలాగే అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి విశ్వాసం నుంచి అతడిని దూరం చేయలేవు. మంచి కుర్రాడే. ఏ దుష్టశక్తులో అతడిని లోబరుచుకున్నాయని నేనెప్పుడూ బాధపడుతుంటాను. పాపం ఎంతో పైకి రావలసిన కుర్రవాడు, ఎంతో భవిష్యత్తున్నవాడు. ఏ తుపాకీ గొట్టం ద్వారా సమాజ కళ్యాణం జరుగుతుందని ఆశపడుతున్నాడో అదే తుపాకీకి అతడు బలవుతాడేమోనని అనిపిస్తోంది నాకు. సానుభూతి వ్యక్తం చేస్తూ అన్నాడు రావుగారు. విప్లవం కోసం తను ఒకడు అంతమైతే తన రక్తంలోంచి వేల వేల కోట్ల కోట్ల విప్లవకారులు పుట్టుకొస్తారని అతడి నమ్మకం. ఇదే నమ్మకంతో వేలాది యువకులు తమని ఉద్యమం కోసం సమిధులుగా అర్పించుకున్నారు. మృత్యువును మాత్రం కౌగిలించుకున్నారు అంది మందాకిని. ఇలాంటి నిస్వార్థతతో, ఇలాంటి అంకిత భావంతో తమని అర్పించుకునే యువతల వల్లే ఈ దేశం బాగుపడాలి. కానీ వీళ్ళు ధనస్వాముల్ని, భూస్వాముల్ని వర్గ శత్రువులుగా భావించి వాళ్ల నుంచి రక్తపుటేరులు ప్రవహింపజేయడం వల్లే సమసమాజ స్థాపన జరుగుతుందన్న అభిప్రాయమే తప్పు. ఇదే వాళ్ల మీద సానుభూతి లేకుండా చేస్తోంది అన్నారు రావుగారు. తమ రహస్యాలను కాపాడలేదన్న అనుమానంతో సామాన్య మానవుల కాళ్ళు చేతులు నరకడాలు, డ్యూటీ నిర్వహణలో ఉండే పోలీసు వాళ్ళని దారుణంగా కాల్చి చంపడాలు, ఇవన్నీ వాళ్ల ఉద్యమం మీదే అసహ్యం కలిగించేలా, వాళ్ళంటే బేతావాహం కలిగించేలా ఉన్నాయి. మందాకిని తిరిగి బయలుదేరేసరికి చీకటి పడింది. అమ్మాయిని ఇంటికి పంపించరా అన్న తాతగారి పురమాయింపుతో వెంట బయలుదేరాడు మణి. సగం దూరం వరకు ఎవరూ మాట్లాడలేదు. చివరికి మందాకినే మౌనభంగం చేసింది. ఎందుకు కోపం వచ్చింది నా మీద? నన్ను ఫూల్ని చేసినందుకు. ఫూల్ని చేశానా? నువ్వు ఆ రోజాడిన నాటకం నన్ను ఫూల్ని చేయడం కాదా? చురుగ్గా అడిగాడు. నాది నాటకం, మరి మీదో? ఆటలు దేంతోనైనా ఆడొచ్చుగాని మనసుతో ఆడుకోకూడదు మందాకిని. మనసులతో ఆడుకునే మనిషిగా కనిపిస్తున్నానా మీకు? మిమ్మల్ని అపాయం నుంచి తప్పించాలంటే నాకు ఆ క్షణంలో అంతకు మించి ఏం తోచలేదు. నా ప్రాణాన్ని కాపాడినందుకు నీకు నా 10,000 కృతజ్ఞతలు. కానీ ఆ రోజు నేను చేసిన పని తలుచుకుంటే నాకిప్పటికీ సిగ్గుగా ఉంది. సిగ్గెందుకు? సిగ్గు నేను పడాలి. వచ్చి అమాంతం మీ మీద పడిపోయినందుకు. అది నేనంటే మనసుపడి కాదు, కేవలం ఒక నాటకం. దానికి నువ్వెందుకు సిగ్గుపడాలి? నాటకమాడి ఒక మనిషిని దారుణమైన మరణం నుంచి కాపాడినందుకు గర్వపడాలి. కాని నేను హృదయంలో ఎన్నాళ్లుగానో అణుచుకున్న ప్రణయోద్వేగాన్నంతా క్షణాల్లో నీ మీద గుమ్మిరించాను. నన్ను నేను బట్టబయలు చేసుకున్నాను. నువ్వు నన్ను అసహించుకుంటున్నావేమోనని క్షణక్షణం కృంగిపోతున్నాను. పక్కనే నడుస్తున్న మందాకిని అతడి చేతినందుకుంది. నా జీవితంలో అది తొలి ముద్దు మణిబాబు. ఎంతో చిత్రంగా సంభవించిన సన్నివేశమది. అంతకుముందు మన మధ్య అగాధమేమైనా ఉంటే దాన్ని పూడ్చి ఒక అనుబంధాన్ని సృష్టించగల శక్తివంతమైన సన్నివేశమది. నేను కన్యనని గుర్తు చేసిన సన్నివేశమది. కాసేపాగి మళ్ళీ అంది. మీ ఆదర చుంబనం, బిగి కౌగిలి నాలో కన్నె ఊహల్ని రెచ్చగొడుతుంటే నాకు ఒక సాదా స్త్రీ వలె లొంగిపోవాలని లేదు. ఫైట్ చేయాలని అనుకుంటున్నాను. ఫైట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? అతడి మనసులోని ఉద్వేగాన్ని తెలుపుతున్నట్టుగా ఆమె చెయ్యి అతడి చేతిలో బిగుసుకుంది. ఈ 2 రోజుల నుంచి కన్నెవలపు మీరు మాత్రమే నా మనసంతా నిండిపోయారు. ఈ ప్రజలు, ఈ గ్రామాలు తలుచుకుందామన్నా గుర్తు రావడం లేదు. ఇన్నాళ్ళు నేను నమ్మిన సిద్ధాంతాలకే ఇది వ్యతిరేకం.
నా జీవితాశయమే గాలికి కొట్టుకుపోయే ప్రమాదం కనిపించినప్పుడు నేను యుద్ధం చేయకుండా ఎలా ఉంటాను? భర్త, పిల్లలు, సంసారం ఇంత ఇరుకు వలయంలో నేను బందీని కాలేను. ఈ దేశాన్ని నేను ప్రేమించాలి. దానికోసం ఏదో కొంత చేస్తూనే నేను చనిపోవాలి అంది తను ఉద్విగ్నంగా. ఒక పురుషుడి సాహచర్యాన్ని స్వీకరించడం వల్ల నీ జీవితాశయానికి ముప్పొస్తుందని ఎందుకు అనుకుంటున్నావు? వివాహం అంటేనే ఒకరి కోసం ఒకరు జీవించడం అన్నమాట. ఎవరి దారిన వాళ్ళు బ్రతకడం కాదు భార్యాభర్తలంటే. పెళ్లి, అన్యోన్య దాంపత్యం నా జీవితాశయానికి ప్రతిబంధకాలు మణి. నేను నీ దారికి అడ్డురాను. అదే నాకు కావాలి. ఇప్పుడు కాదు. మనం పెళ్లి చేసుకోవడం జరిగితే నేను నీ ఆశయాలకు, నీ మార్గానికి అడ్డురాను. అలా అయితే మనం చెరో దారిన వెళ్ళిపోతాం తప్ప కలిసి నడవం. కొంచెం ఆలోచిస్తే నీ మాట నిజమేననిపిస్తోంది. నేను ఈ ప్రజల కోసం నీలా ఆరాటపడలేను. ఈ ప్రజలను నీలా ప్రేమించలేను. నా ప్రవృత్తి వేరు. ఒక పోలీసు వాడిగా తప్ప మనిషిగా ఆలోచించడం నాకు చేత కాదు. భర్తగా నేను నీ మార్గంలో ఏమీ సహకరించలేకపోయినప్పుడు ఒంటరిగానే నడవాల్సొస్తుంది నువ్వు. అవివాహితగా ఒంటరిగా నడవడం బాధ కాదు. వివాహిత ఒంటరిగా నడవాల్సొస్తే మాత్రం ఆ ఒంటరితనం మహా భయంకరంగా తయారవుతుంది. తెలిసి ఆ పరిస్థితిని నేను ఆహ్వానించలేను. ఇల్లు దగ్గర కావడంతో మణి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయాడు. తాళం వేసిన తలుపు ముందు సుమతి నిలబడింది. అప్పుడే ఊర్నుంచి వచ్చినట్టుగా చేతిలో సూట్ కేసు పట్టుకుని. పరీక్షలు కదా, ఎందుకొచ్చావు? ఆశ్చర్యంగా అడిగింది మందాకిని తలుపు తాళం తీస్తూ. సుమతి నుంచి జవాబు రాలేదు. సూట్ కేసు కిటికీలో పెట్టి మౌనంగా తలదించుకుని నిలబడింది. చెప్పవే, ఏం జరిగింది? చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? కసిరినట్టుగా అంది మందాకిని. నన్ను క్షమించక్క. గుండెల్లో సుళ్ళు తిరుగుతున్న దుఃఖాన్ని ఇక ఆపుకోలేకపోతున్నట్టుగా మందాకిని పాదాల దగ్గర కుప్పకూలిపోయింది సుమతి. ఏదో చేయరాని నేరం చేసినట్టుగా ఆ తల దించుకోవడం, కుమిలి కుమిలి ఏడవడం చూసి కోపం, ఆవేశం తరుముకునొచ్చాయి. ఏం జరిగింది చెప్పు, ప్రేమ వ్యవహారమా? కోపంగా ఆ పిల్ల రెక్కపట్టి లేపింది. ప్రతాప్ నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను నన్ను సుళ్ళు తిరుగుతున్న దుఃఖం నుంచి అతి ప్రయాసతో ఈ మాటలు వెలువడ్డాయి. పెళ్లి చేసుకుంటానని ఏం చేశాడు నిన్ను? మందాకిని కళ్ళు వెడల్పయ్యాయి. పాపినక్క, నిన్ను ముట్టుకుని నిన్ను మైలపరచలేను. సుమతి దూరం జరిగింది. పెళ్లి చేసుకుంటాననగానే పవళింపు సేవ కొప్పుకున్నావా? ఛీ, ఎంత పనిచేశావు? కోపంతో పాటు ఏదో నిస్పృహ ఆవరించింది మందాకిని. 2-3 సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి చేస్తావని, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి మనిషి వనిపించుకుంటావని అనుకున్నాను. నీకు చదువు కంటే, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం కంటే నీకు ప్రేమ ముఖ్యమనిపించిందా? నిండా 19 ఏళ్ళు లేవు, అప్పుడే పెళ్లి గురించిన ఆలోచనలొచ్చాయా? ఎందుకలా శరీరాన్ని, మనసును అదుపు తప్పించావు? ఏం జరిగిందో, ఎందుకిలా అయిందో నాకే తెలీదక్కా. ఎవరైనా మొత్తులో ముంచి ఇలా చేశారా? వయసు మత్తు, ప్రేమ మత్తు. ప్రేమ పేరెత్తకు. ప్రేమ ఎప్పుడు తుచ్చమైన కామానికి లొంగిపోదు. మందాకిని చర్రుమన్నట్టుగా అంది. ఎంతకీ ఈ ప్రేమాయణం, ఈ కథ ఎప్పటినుంచి? కొంపలు అంటుకుపోయాక ఇప్పుడు చెబుతున్నావా? నువ్విలా మండిపడతావనే. ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పావు? వెళ్ళి కృష్ణలో దూకేయ్. నాకేతొచ్చక్క. కృష్ణ నన్ను చంపలేదు. సిగ్గులేదు ఈ పరిస్థితుల్లో జోకులు కూడానా? చేత్కారం చేసి లోపలికి వెళ్లి వంట ప్రయత్నంలో పడింది మందాకిని. ఆమె మనసంతా చికాగ్గా తయారైంది. రవల, సుమతిలా తన శ్రమ, తన తపన ఎందుకిలా ముందుకు రావడం లేదు? సుమతి అతి బలవంతంతో భోజనానికి కూర్చున్నా సరిగ్గా తినలేకపోయింది. మందాకినికి సహించలేదు. ఇద్దరి కంచాల్లోని అన్నాలు వీధిలో కుక్క ముందు పోసేసి పక్కలు పరిచారు. ఇక చెప్పు, ఎవడువాడు, ఎలా జరిగింది? కాస్త దాచి కాస్త నిజం అన్నట్టు చెప్పుకో. అంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అడిగింది మందాకిని. సుమతి చెప్పింది సాదా ప్రేమ కదే. కాలేజీలో ఒకరినొకరు చూసుకోవడం, ఆకర్షణలో పడ్డం, పెళ్లి చేసుకుందామనుకోవడం, ఈలోగా తొందరపడ్డం. పెళ్ళనగానే అటు పెద్దలు మండిపడ్డం, అబ్బాయి చెదిరిపోవడం, నువ్వు గంగను చూసుకుంటావో తాడు ముఖం చూసుకుంటావో అని చెప్పేయడం, సుమతి ఏడుస్తూ ఇంటికి రావడం. ప్రతాప్ ఎవరో కాదు, ఈ ఊరివాడే, నర్సిరెడ్డి కొడుకు. ఇద్దరు పెద్ద కొడుకులు లక్ష కట్నంతో కులమింటి పిల్లను కోడలుగా తెచ్చారు. ఈ చిన్న కొడుకు చదువు చదువని పట్నం వెళ్లి ప్రేమలో పడి తమ కులం కాని పిల్లను, అనాథను కోడలుగా తెస్తానంటే ఊరుకుంటారా? ఈ పెళ్లి జరిగితే చంపి పడేస్తాం మీ ఇద్దరిని అన్నాడు తండ్రి. కడుపు తీపితో చివరి క్షణంలో నన్ను విడిచిపెడితే పెట్టొచ్చు గాని నువ్వు మాత్రం మా నాన్న ఆగ్రహానికి గురికాక తప్పదు. అందుకని నన్ను మరిచిపో సుమతి అని గుడ్ బై చెప్పాడు ప్రతాప్. సుమతి ఏడుస్తూ పరీక్ష మానేసొచ్చింది. ప్రతాప్ వ్యవహారం ఏదో నేను చూసుకుంటాను గాని ముందు నువ్వు పరీక్షలకు అటెండ్గా. ఉదయమే బస్సెక్కు. ఈ గొడవలో పడి ఇన్నాళ్ళ చదువు వ్యర్థపరుచుకుంటావా? జీవితమే నాశనమైపోయాక ఇక ఈ చదువులెందుకక్క? విరక్తిగా అంది సుమతి. కాలు కుంటిదైతే కర్రకాలో చంక కింద కర్రో కావాలి కదా. ఏం లేకుండా ఎంత దూరం దిగుతావు? నాకు చచ్చిపోవాలనిపిస్తోందక్క.
నీ నోట్లో మట్టి కొట్టుకుని నువ్వు పోతావు. ఎవరికీ నష్టం లేదు నీకు తప్ప. ఆ ప్రతాప్కి ఇంకా లాభం కూడా. తండ్రి లక్షల కట్నంతో తెచ్చిన పిల్లకు శుభ్రంగా తాళి కట్టి మర్యాదస్తుడైన గృహస్థుగా మారిపోతాడు. అన్యాయమైపోయేది నువ్వే కదా. ఆత్మహత్య ఆలోచన మనసులోకే రా నీకు. బ్రతికి సాధించాలే. వాళ్ళు బలవంతులు, దుష్టులు. బ్రతికి నేనేం సాధిస్తానక్కా వాళ్ళని. నేనున్నాను కదా నీకు. నీకు అన్యాయం జరగనిస్తానా? వాళ్ళని అంత తేలిగ్గా వదిలేస్తాననుకోకు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను. సుమతి ముఖంలోకి కొంచెం కాంతి వచ్చింది. ప్రతాప్కి కూడా పరీక్షలు కదా, రాసి అతడు ఊళ్ళోకి రాని, అప్పుడు చూస్తాను అతని సంగతి. అంతవరకు ఇదంతా మరిచిపోయి నీ మనసు పరీక్షల మీద లగ్నం చేయి. నువ్వు మాత్రం ఈ సంవత్సరం పరీక్షలు పోగొట్టుకోవద్దు. పొట్టుబట్టి ఉదయమే సుమతిని బస్సెక్కించింది మందాకిని. ప్రతాప్ లేకుండా తనేం చేయలేదు కాబట్టి అతడొచ్చాడన్న కబురు కోసం ఎదురు చూడసాగింది మందాకిని. 15 రోజుల తర్వాత అతడొచ్చాడన్న కబురుతో పాటు అతడికి 1,50,000 కట్నంతో పెళ్లి నిశ్చయమైందని కూడా తెలిసింది. ప్రతాప్ని ఇంటి నుంచి పిలిచి మాట్లాడడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. నర్సిరెడ్డి కొడుక్కి గట్టిగా కాపలా ఏర్పాటు చేయడం వల్ల. ప్రతాప్, ఇంత అన్యాయం చేస్తావా ఒక ఆడపిల్లకి? దాని జీవితం ఏం కావాలనుకున్నావు? అతడు రాగానే అడిగింది మందాకిని. నేను సుమతి క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానండి. నాన్నగారిది చాలా కఠిన హృదయం. ఆయన తలచుకుంటే అంత దారుణమైనా జరిపించగలరు. ఆ సంగతి నీకు ముందు తెలీదా? ఆ పిల్లలో ఆశలెందుకు రేపావు? ఆ పిల్లతో సుఖం ఎందుకు పంచుకున్నావు? నాన్నగారిని ఒప్పించాలని చూశానండి, కానీ కుదరలేదు. నాన్న సంగతి వదిలిపెట్టవయ్యా. సుమతంటే నీకిష్టమే కదా? ఇష్టమేనండి. అయితే సుమతితో ఇదే ముహూర్తానికి నీ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి నేను జరిపిస్తాను, ఊళ్ళో పెద్దలందరి సమక్షంలో. మా నాన్న? మీ నాన్న సంగతి ఊరి వాళ్ళు చూసుకుంటారు. పరిస్థితి వాళ్లను మీరితే పోలీసు వాళ్ళు చూసుకుంటారు. నువ్వు మాత్రం సుమతికి అన్యాయం జరగనివ్వకు. నాతో సహకరించు. ఒక రోజంతా ఊళ్ళో పెద్ద మనుషులను, కాస్త బుర్రండి ఆలోచించగల వాళ్లను సాయంత్రం 6ంటికి ఊరి మధ్యున్న ఆంజనేయస్వామి గుడి ఆవరణలో సమావేశపరిచింది మందాకిని. రావుగారు కూడా వచ్చారు మందాకిని ఆహ్వానం మీద. 2 యువకులను పంపి ప్రతాప్ను కూడా రప్పించింది. ఒక్క రావుగారికి తప్ప ఇక్కడ సమావేశపరిచిన విషయమేమిటో ఎవరికీ తెలీదు. అందరూ మందాకిని ఏం చెబుతుందా అని కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. అందరూ వచ్చారనుకున్న తర్వాత మందాకిని లేచి నిలబడి జనం మధ్య కూర్చున్న సుమతిని, ప్రతాప్ని దగ్గరికి రమ్మని పిలిచింది. వాళ్ళొచ్చి మందాకినికి చెరో పక్కన నిలబడగా మందాకిని వాళ్ల భుజాల మీద చేతులు వేసి, ఈ అమ్మాయి సుమతి, తల్లిలేని పిల్ల. నేను దత్తత తీసుకుని ఆమె మంచి చెడ్డలు చూసి చదివిస్తున్న సంగతి ఈ ఊళ్ళో తెలియని వాళ్ళు ఉండరనుకుంటాను. ఇప్పుడు నర్సిరెడ్డి గారి కుమారుడు ప్రతాప్ సుమతి చదివే కాలేజీలోనే చదువుతున్నాడు. వీళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మానసికంగానే కాక శారీరకంగా కూడా ఒకటయ్యారు. అంతా తెలిసి నర్సిరెడ్డి ఈయనకి 1,50,000 కట్నంతో మరో సంబంధం ఖాయం చేశాడు. వచ్చే దశమికి ముహూర్తం. ఇప్పుడు సుమతి బ్రతుకు ఏం కావాలో ఈ ఊరి పెద్దల చేతిలోనే పెడుతున్నాను. మీరే ఈ సమస్యకు తీర్పివ్వాలి. దీని మెడలో తాళిబొట్టే కట్టిస్తారో ఉరిత్రాడే కట్టిస్తారో మీ ఇష్టం అంది మందాకిని. ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేశారు. తన కులం గోత్రం చూసుకోకుండా, అంతస్తు చూసుకోకుండా గొప్పింటి పిల్లాడితో ప్రేమాయణం సాగించడం సుమతిది తప్పు కాబట్టి ఆమె శిక్ష అనుభవించాల్సిందే అన్నారు ఒకరిద్దరు. చేసింది చీకటి తప్పని గుట్టుగా దాచుకోక ఇలా బట్టబయలు చేసిందే ఈ బేపనమ్మ. ఏం సాధిస్తుంది? నలుగురు నవ్వడం తప్ప, ఆ పిల్ల బ్రతుకు అపహాస్యం పాలవడం తప్ప అన్నారు మరొకరు. కాని చాలామంది సుమతికి జరిగింది అన్యాయమేనని వాదించారు. రావుగారు కూడా సుమతి పక్షమే మాట్లాడారు. సుమతి తొందరపడింది అనుకుందాం. అందులో ప్రతాప్కు భాగం లేదా? స్త్రీ పురుష సంబంధమైన విషయంలో మన సమాజం ఎప్పుడూ స్త్రీనే కించపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే జరగడం విచారకరమైన విషయం. అమాయకురాలైన ఒక ఆడపిల్లకు ఆశలు కల్పించి తన తాపం తీర్చుకున్న ఈ ప్రతాప్ దోషి కాదంటే నేను ఒప్పుకోను. సుమతితో ఇతడి వివాహం జరగడమే ఈ దోషికి తగిన శిక్షగా నేను భావిస్తాను. ఆయన మాటను సమర్థిస్తున్నట్టుగా అందరూ చేతులెత్తి తెరిచారు. సుమతితో ప్రతాప్ వివాహం జరగాల్సిందే. సుమతిని ప్రతాప్ పెళ్లి చేసుకోవాల్సిందే. నర్సిరెడ్డి సుమతిని కోడలిగా అంగీకరించాల్సిందే. మందాకినికి చెప్పలేని ఉత్సాహం వచ్చింది. పెద్ద గొంతుకుతో అంది, అయితే మీరే ఈ పెళ్లికి పెద్దలు. ప్రతాప్కు మరో అమ్మాయితో నిశ్చయమైన ముహూర్తానికే సుమతితో పెళ్లి జరిపించాల్సిందే. ఏమంటారు? తప్పకుండా. ప్రతాప్ కాళ్ళు చేతులు కట్టిపడేసైనా ఈ పెళ్లి చేద్దాం. ఇదే స్వామివారి సమక్షంలో. ఇది ఒక ఇంటి శుభకార్యం కాదు, ఊరందరికీ చెందిన శుభకార్యంగా భావించి ఉత్సాహంగా ముందుకు రండి. సుమతి ప్రతాపుల కళ్యాణం జరిపిద్దాం అన్నారు రావుగారు. ఆంజనేయస్వామి గుడి ఆవరణలో జరిగిన సమావేశ వివరాలు నర్సిరెడ్డికి చేరడానికి ఎంతోసేపు పట్టలేదు. కళ్ళు తాగి నిప్పులు తొక్కిన కోతిలా ఎగరడం మొదలుపెట్టాడు.
ఈ బాపన పిల్ల ఎంత పనిచేసింది? ఊరంతని తన వైపు తిప్పుకొని నా కొడుకుతో ఆ మాలపిల్ల పెళ్లి జరిగేట్టు చేస్తుందా? చూస్తాను ఎలా ఈ పెళ్లి చేస్తుందో. ఆ రాత్రే తన మనుషులను పిలిచి చెప్పాడు. నర్సిరెడ్డికి కోడలుగా వస్తున్నానని మురుస్తుందేమో, దాన్ని పాడు చేసి చంపేయండి, శవాన్ని చూపండి, మీకు 5,000 రూపాయలు ఇస్తాను. ఎలా చేస్తారో అదంతా మీకే వదిలేస్తున్నా. కానీ బాపనమ్మ జోలికి మాత్రం వెళ్ళకండి. ఆచార్యులంటే నాకు భక్తి, బ్రాహ్మణుల జోలికి వెళితే మట్టి కొట్టుకు పోవలసిందే. రాత్రి 11 దాటి ఉంటుంది. సుమతి, మందాకిని ఇంకా నిద్రపోలేదు. పడకల మీద పడుకుని జరగబోయే పెళ్లి గురించి చర్చించుకుంటున్నారు. ఈ పెళ్లి సవ్యంగా జరుగుతుందని నాకు నమ్మకం లేదక్క. నర్సిరెడ్డి సామాన్యుడు కాదు. ఊరంతా ఒక పట్టుతో నిలబడితే అతడేం చేయగలడు? బలవంతుడని మనం బెదిరిపోనక్కర్లేదు. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదే సుమతి, అన్నాడొక శతకారుడు. మనలో సంఘటిత శక్తి పెరిగినప్పుడు మన ముందు ఏది, ఎవరూ నిలబడలేరు. నువ్వు అనవసరంగా ఆందోళన చెందకు. ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరుగుతుంది. అంతలో అమ్మా, అమ్మా అని వినిపించింది. ఎవరో పిలుస్తున్నారు, చూసొస్తానుండు అని లేచింది మందాకిని. ఇంత రాత్రివేళ తలుపు తీకక్క, నాకు భయమేస్తోంది. పిచ్చిదానివి, ఏం భయమే? మందాకిని వెళ్లి తలుపు తీసింది. గుమ్మం ముందు తిరుపతి అనే అతను నిలబడున్నాడు. ఏం తిరుపతి? ఇంటిదానికి నిప్పులొస్తున్నాయమ్మా, పొద్దునుంచి నిప్పులు పడుతోంది. మంత్రసాని పిండం అడ్డం తిరిగినట్టుంది అంటుంది. క్రితం కాన్పుకే ఆపరేషన్ చేయించుకోమని చెప్పాను కదూ, వినలేదు. 5వ కాన్పులో మగబిడ్డ పుడతాడని మీ అమ్మ చెప్పిందన్నావు. ఇప్పుడు చూడు, పిండం అడ్డం తిరిగితే నేనేం డాక్టర్నా? ఆఖరికి మంత్రసాన్ని కూడా కాదు కదా. మందాకిని చివాట్లు పెట్టింది. తప్పైపోయింది తల్లి, ఈసారికి తప్పక ఆపరేషన్ చేయిస్తా. బిడ్డ పోతే పోయి, తల్లి బతికితే చాలు. సల్లని తల్లివి, నువ్వు వస్తే చాలమ్మా, దానికి ధైర్యం వత్తాది. కన్నీళ్ల పర్యంతమై అన్నాడు తిరుపతి. వస్తాను గాని ముందు ఎవరైనా బండి కడతారేమో అడుగు. పద, టౌన్కి తీసుకెళదాం. ఎద్దులు జోరుగా తీసుకెళ్లేవి చూసి అడుగు. ఏం అని తిరుపతిని పంపించి, తలుపులు లోపల గడియ పెట్టుకుని పడుకో సుమతి, నేను వెళుతున్నా, జాగ్రత్త అని చెప్పింది మందాకిని. ఒక్కదాన్ని భయం వేస్తోందక్క, నేనొస్తాను నీ వెంట. అనవసరంగా నా వెంట దేనికి? తలుపు గడియ పెట్టుకుని పడుకో. నేనొస్తాను నీతో. అయితే త్వరగా బయలుదేరు. ఇంటికి తాళం పెట్టి సుమతితో బయలుదేరింది మందాకిని. తిరుపతి గుడిసె హరిజనవాడకి చివరగా ఉంటుంది. హరిజనవాడ సమీపిస్తుండగా దారి పక్కనున్న గడ్డివాము చాటు నుంచి 2 ఆకారాలు హఠాత్తుగా ముందుకొచ్చి నిలబడ్డాయి. ఆ ఆకారాలు మగవాళ్లని, దురుద్దేశంతోనే తమ దారికి అడ్డం వచ్చాయని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. అందులో ఒకడు అమాంతం సుమతిని చేతుల మీదకెత్తుకుని పక్కనున్న పొలాల వైపు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఒకడు చాకు పట్టుకుని మందాకిని ముందు నిలబడ్డాడు. అరిస్తే, కదిలితే చంపేస్తానంటూ. తాణువులా నిలబడిపోయింది మందాకిని. వాడు నడుం చుట్టూ చుట్టుకున్న నైలాన్ తాడు తీసి మందాకిని కాళ్ళు చేతులు కట్టిపడేసే ప్రయత్నంలో పడ్డాడు. నేనేడ్నే నీకు కావలి కాస్తూ నిలబడితే వాడొకడు ఆ పిల్లతో జల్సా చేస్తాడు. నీ కాళ్ళు చేతులు కట్టి గడ్డివాములో కుక్కిపోతా అన్నాడు. మందాకిని తన శక్తినంతా కూడదీసుకుని వాడి చేతుల నుండి విడిపించుకుని పరిగెత్తింది. వాడు వెంటబడ్డాడు. 2 అంగల్లో ఆమెను పట్టుకోబోతుండగా మందాకిని చప్పున కింద కొంగి దోసెల నిండా మట్టి, ఇసుక తీసి వాడి ముఖాన చల్లింది. చేతిలో ఉన్న చాకు కింద పడేసి ముఖం మీద చేతులు కప్పుకుని కూలబడ్డాడు పెడబొబ్బలు పెడుతూ. మసక వెలుతురులో నేల మీద తళతళా మెరుస్తున్న కత్తిని చేతిలోకి తీసుకుని మెరుపులా పరిగెత్తింది మందాకిని. కొద్ది దూరం పరిగెత్తాక ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఒళ్ళు మరిచిపోయింది మందాకిని. సుమతిని గడ్డివాములో పడేసి మీద కూర్చుని పెనుగులాడుతున్న ఆ ఆకారాన్ని చూసేసరికి ఆగ్రహంతో అందిన చోటల్లా వాడి వీపులో పొడిచేసింది బాకుతో. రక్తం చువ్వున ఫౌంటైన్లా చిమ్మి మందాకిని ముఖాన్ని, బట్టల్ని తడిపేసింది. హత్యానేరం మీద మందాకిని అరెస్టు కావడము, 24 గంటలు గడవకముందే రావుగారు జమీను మీద విడిపించడము జరిగింది. నేరుగా తనింటికే తీసుకువెళ్లారు రావుగారు. ఆడపిల్లవి, ఒక్కదానివి మీ ఇంట్లో ఉండడం క్షేమం కాదమ్మా. మీ నాన్నగారు తీర్థయాత్రల నుండి వచ్చే వరకు నా దగ్గరే ఉండాలి అని చెప్పారు. మరునాటి సాయంత్రం మణి ఇంటికి వస్తూనే మందాకిని వెతుకుతూ మేడ మీదకు వెళ్ళాడు. మంచం మీద స్తబ్దంగా కూర్చునుంది మందాకిని. అశోకవనంలో సీతాదేవిలా కూర్చున్నావేం? కుర్చీ ఆమె దగ్గరికి జరుపుకుంటూ అన్నాడు మణి. నిర్విచారంగా ప్రయాణిస్తున్న పడవ నడి సముద్రంలో హఠాత్తుగా తునాతునకలైపోయినట్టుగా ఉంది మణిబాబు. ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. విచలిత స్వరంతో అంది మందాకిని. నిన్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చే పడవ నీ పక్కన ప్రత్యక్షమైనప్పుడు దిగులెందుకు? ఎవరు? తాతగారా? ఆ రుద్రుడి మీద భారం వేసి నేనెలా నిశ్చింతగా ఉండగలను? తాతగారు కాదు, నేను. మీరా? నవ్వింది.
మందాకిని నవ్వులోని పరిహాసానికి మణిముఖంలో ఆవేశం పొంగింది. నీకొచ్చిన భయం లేదు మందాకిని. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేసి పోరాడగలను. చేతికి సంకెళ్ళు వేసి అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్ళినాడు ప్రాణానికి ప్రాణం అడ్డువేయడం ఏంటని ఆశ్చర్యపోకు. ఈరోజు నా ఉద్యోగానికి రాజీనామా పడేసొచ్చాను. నాకెంతో ప్రియమైన ఈ డ్రెస్సు రేపటి నుండి నా ఒంటి మీద చూడవు. నీ తరపున పోరాడ్డానికి ఇక నా ఉద్యోగం అడ్డురాదు. మందాకిని ముఖంలో చెప్పలేనంత విభ్రాంతి ఎలుముకుంది. ఉద్యోగానికి రాజీనామా చేశారా? చేశాను. నీకోసం ఏమైనా చేయగల స్వతంత్రం పొందానిప్పుడు. అంత త్యాగమా నా కోసం? బదులుగా నేను ఏమివ్వగలను మీకు? మందాకిని కళ్ళు చెమర్చాయి. ఇవ్వాలనుకుంటే ఏమైనా ఇవ్వగలవు. కానీ నువ్వివ్వాలన్న ఆశతో మాత్రం చేయడం లేదు. కేవలం నిష్కామ కర్మ అనుకో. ఉహుం, అది సరైన మాట కాదు. నా మందాకినికి చేశానన్న ఆత్మతృప్తి నాకు లభిస్తుంది. ఆర్తి నిండిన కళ్ళతో అతడి ముఖంలోకి చూడసాగింది మందాకిని. నా చేతులతో నిన్ను అరెస్టు చేయాల్సొచ్చినప్పుడు ఇందుక నేను కోరి ఈ ఉద్యోగం వరించింది అని ఎంత మదనపడ్డానో ఎలా చెప్పను? ఇప్పుడు ఇచ్చిన మరణ వాంగ్మూలం మీద నీ కేసు ఆధారపడుంది. సుమతిని పరాభవించి ఖతం చేయమని తమని నర్సిరెడ్డి పంపాడని చెప్పాడు. బహుశా 1-2 సంవత్సరాలు జైలు శిక్ష పడొచ్చు నీకు. తర్వాత నీ కార్యక్రమం ఏమిటి? ఇదివరకు ఉన్నదే. అదే కొనసాగిస్తాను. ఇంకా నువ్వు ఈ గ్రామస్తుల్ని ప్రేమించగలవా? వాళ్ళేం చేశారు పాపం? ఒక నర్సిరెడ్డి చెడ్డవాడైనంత మాత్రాన ఊరంతా చెడ్డదైపోతుందా? ఇంత జరిగాక నువ్వు ఈ ఊళ్ళో ఉండడం క్షేమం అనుకుంటున్నావా? క్షేమం కాకపోవచ్చు. కానీ ఉన్న ఊరు విడిచి ఎక్కడికి వెళతాను? అసలిది పారిపోవడం కాదు. పారిపోవడానికి నేనేం తప్పు చేశానని. మణి ఎందుకో సుదీర్ఘంగా నిట్టూర్చాడు. ఎందుకా విషాదపు నిట్టూర్పు? మందాకిని విచలిత స్వరంతో అడిగింది అతడి ముఖంలోకి ఆర్ద్రంగా చూస్తూ. ఇక ప్రజాసేవ నీ నుండి వీడుకోలు తీసుకుంటున్నేమో, ఇక నా రోజులు బాగుంటాయేమోనని ఆశపడ్డాను. మీరు ఈ ప్రజల్ని ప్రేమించండి మణిబాబు. మనం కలిసి నడవచ్చు. ఇంత హఠాత్తుగా వాళ్ళ మీద ప్రేమ ఎక్కడి నుండి తెచ్చుకోను? హఠాత్తుగా ఏం వద్దు. నెమ్మది నెమ్మదిగానే తెచ్చుకోండి. కానీ ఈ మాటలు మాట్లాడడానికి నేను అర్హత కోల్పోయానేమో అనుకుంటున్నాను. ఈ చేతులతో ఒక మనిషిని అమానుషంగా పొడిచి అతడు రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని చనిపోయేటట్టు చేశాను. దారుణంగా ఒక మనిషిని హత్య చేసిన నేను ఈ ప్రజల గురించి ఆలోచించే అర్హత నాకింకా ఉందని ఎలా అనుకోను? రవి మార్గం నా మార్గం ఒకటి కాదనుకున్నాను. చివరికి నేను చేసిందేమిటి? ఆయుధం పట్టాను. రక్తం ప్రవహింపజేశాను. నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేనే కాలరాచాను. అత్యంత వ్యాకులతతో అంది మందాకిని. వ్యక్తిగతమైన కక్షతో నువ్వు అతన్ని చంపలేదు. సుమతిని రక్షించాలంటే నీకు అంతకంటే గత్యంతరం కనిపించలేదు. నువ్వు హత్య చేశానని బాధపడ్డం కంటే జరగబోయే ఒక దారుణం నుండి ఒక అమ్మాయిని రక్షించానని తృప్తిపడు. నువ్వు హంతకురాలవని గుర్తు చేసుకుని క్షణక్షణం వణికిపోకు మందాకిని. మణి అనునయంగా అన్నాడు. అంతలో రావుగారు అక్కడికొచ్చి చెప్పారు. నర్సిరెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు తిరుగుతున్నారమ్మా. అతడు ఊరి నుండి మాయమయ్యాడు. ప్రతాప్తో సుమతి పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుందనుకో. సుమతిని గురించిన విచారం పెట్టుకోవద్దు. ప్రతాప్ను నర్సిరెడ్డి మనుషులు మాయం చేయకుండా ప్రతాప్ను సుమతిని ఒక అజ్ఞాత ప్రదేశంలో ఉంచాను. మందాకిని, ప్రియసఖి, మన మధ్య ఇక బహువచన ప్రయోగం వద్దు. మనం మంచి స్నేహితులు అనుకుంటే మీరు అన్న గౌరవవాచకం అక్కర్లేదనుకుంటాను. స్నేహితుడిగా ప్రియసఖి అని సంబోధించే అధికారం నాకుందనుకుంటాను. మొన్ననే తాతగారి నుండి జాబ్ వచ్చింది. అక్కడి సంగతులు తెలియజేస్తూ నువ్వు హత్యానేరంలో చిక్కుకున్నావని తెలిసి అప్పటికప్పుడు ప్రయాణమై వచ్చేద్దామనుకున్నాను. కానీ వచ్చి నీ కోసం నేను ఏమైనా చేయడానికి అక్కడ ఏమి మిగిల్చారో తాతగారు. మణి వాళ్ళుండగా నీ గురించి ఆందోళన చెందే అవసరం లేదనిపించింది. కానీ ఎందుకలా జరిగింది? చీమ కాలు కింద పడినా భరించలేని మందాకిని ఒక మనిషిని హత్య చేయగలిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. పరిస్థితులు ఎంత తమాషాగా మనిషిని మొలుస్తాయి. అజాత శత్రువు వంటిదాని అనుకున్నాను. నీకు శత్రువులు ఏర్పడ్డారన్నమాట. నిజమే. ప్రజాసేవ అంటే పూల పనుపు కాదు. దారిలో పూలే కాదు, ముళ్ళు కూడా ఉంటాయి. ఈ దారి ఎంతో కష్టసాధ్యమైందని నాకు తెలుసు. అయినా గ్రామ సీమల సేవకు అంకితం కావాలనే నా దృఢ నిశ్చయం. అందరికీ కూడు గూడు లభించే సమసమాజ స్థాపనకు నువ్వు ఎన్నుకున్న మార్గంలోనే నేను నడవాలనుకుంటున్నాను. ఆ మార్గంలో అడుగు పెట్టడానికి ముందుగా నన్ను నేను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. స్వార్థరాహిత్యం, నిర్మలాంతఃకరణ, రాగద్వేషాలకు అతీతమైన మనసు, నిరాడంబరత ఇవి సంఘ సేవకుడికి తప్పనిసరిగా అలవడాల్సిన గుణాలనుకుంటాను. సౌందర్యకు నాకు మధ్య ఏదైనా అనుబంధం మిగిలిందనుకుంటే అది నేనిక్కడికి వచ్చాక పూర్తిగా తెగిపోయింది. నా ఆశయాన్ని, ఈ ఆశయానికి బీజం వేసిన నిన్ను ఎంత అవహేళనగా మాట్లాడిందంటే పోనీ
ఆవిడతో నాకిక పనిలేదు. ఇట్లు మహి. స్టేట్స్‌కి వెళ్ళాక అనుభవాలు, ఆలోచనలు అన్నీ తెలుపుతూ సుదీర్ఘమైన జాబు రాశాడు మహి మందాకినికి. ఇది తను వెలిగించిన జ్యోతి. ఇది ఉజ్వలంగా వెలిగేట్టు చూడ్డం తన బాధ్యత అనుకుంది మందాకిని. మందాకినికి 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆమె శిక్ష పూర్తి చేసుకుని బయటకొచ్చేసరికి మణి ఐపీఎస్‌కు సెలెక్ట్ కావడము, ట్రైనింగ్ పూర్తయి ఏఎస్పీగా పదవీ బాధ్యతలను స్వీకరించడమూ జరిగాయి. మహి ఇండియాకు తిరిగొచ్చే రోజు కూడా దగ్గర పడింది. కనకదుర్గ నుంచి ఆ రోజు జాబ్ వచ్చింది మణికి. తులసిరామ్ అని పెద్ద కాంట్రాక్టరు, కోటీశ్వరుడనుకో. ఆయనకున్న ఒకే ఒక్క కూతుర్ని మనింటి కోడల్ని చేయాలని తాపత్రయపడుతున్నాడు. మహి నా చేతిలో లేకుండా పోయాడు. నాకు ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదు. తమ్ముడికి చెయ్యండి అని రాశాడు. బహుశా వాడు మందాకినిని ప్రేమిస్తున్నట్టుగా నా అనుమానం. సౌందర్యతో తెగదింపులు చేసుకోవడానికి నాకు మరో కారణం కనిపించడం లేదు. నువ్వింకా నా చేజారి పోలేదని నా విశ్వాసం. ఆ విశ్వాసంతోనే నీకు పెళ్లి చూపులు ఫిక్స్ చేశాం. వచ్చే సప్తమికి బాగుంటుందన్నారు. కాబట్టి 10వ తేదీ నువ్వు పిల్లను చూడ్డానికి రావాలి. తులసీరామ్ నన్ను మీ డాడీని బలవంతంగా తీసుకెళ్లి అమ్మాయిని చూపించాడు. రత్నం అనుకో. ఆస్తి, ఐశ్వర్యం లేకపోయినా మనింటి కోడల్ని చేసుకోగల అందగత్తె. బిఏ వరకు చదివింది. చిత్రలేఖనంలో ఆసక్తి ఉండడం వల్ల అందులో డిప్లొమా తీసుకుంటుందట. కుంటి సాకులు చెప్పక ఆ రోజున తప్పక బయలుదేరి రాగలవు. ఇట్లు మీ మమ్మీ కనకదుర్గ. వెంటనే జవాబు రాశాడు మణి. నా పెళ్లి చూపులు ఎప్పుడూ అయిపోయాయి మమ్మీ. నా వధువు నిర్ణయం అయిపోయింది. తులసీరామ్ కూతురు రత్నమైతే ఈమె వజ్రం అనుకో. అప్సరసలను పోల్చాల్సొస్తే ఈమెను పోల్చాలి. కానీ కళ్యాణ బలమింకా రాలేదు. వచ్చినప్పుడు మీకు తప్పకుండా చెబుతాను అంటూ కవరు పోస్టు చేయడానికి జవాన్కిచ్చి పంపి మందాకిని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాడు మణి. ఆమె జైలు నుంచి విడుదలైన రోజు కలుసుకున్నదే. మళ్ళీ ఇంతవరకు వెళ్ళలేదు, చూడలేదు. ఏం చేస్తూ ఉంటుందిప్పుడు? పూరి గుడిసెల వాళ్ళ యోగక్షేమాలు విచారిస్తూ, వాళ్లకు రాత్రి బడి చెబుతూ, ఒకసారి మందాకినిని చూసి రావాలన్న కోరిక బలంగా తలెత్తడంతో అప్పటికప్పుడు కారులో బయలుదేరాడు మణి. ఊరు చేరేసరికి చీకటి పడింది. ఇంటి దగ్గర రంగనాథం, పిల్లలు ఉన్నారు. రా నాయనా, సాదరంగా ఆహ్వానించాడు రంగనాథం. మందాకినుందా? హరిజనవాడకు వెళ్ళింది. ఈరోజు ఆదివారం సెలవు కదా. ఇవాళ మధ్యాహ్నం హరిజనవాడలో పెద్ద గొడవ జరిగింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా. ఇద్దరూ తలలు పగలగొట్టుకున్నారు. న్యాయం చెప్పడానికి మందాకిని వెళ్ళింది. ఆమె చెప్పేది వాళ్లకు వేదవాక్కు. నేను మళ్ళీ వస్తాను. మణి వెళ్ళాడు. హరిజనవాడ గుడిసెల దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. 2-3 సంవత్సరాల క్రితం తను ఇక్కడికొచ్చాడు. రాత్రి బడి చెప్పే చెట్టు దగ్గరకొచ్చాడు. అక్కడే మందాకిని తగాదా పరిష్కరిస్తోంది. చెట్టు కొమ్మకు తగిలించిన లాంతరు వెలుగు ఆమె ముఖం మీద పడుతోంది. ఏదో మాట్లాడుతోంది. కానీ మణి దూరంగా ఉండడం వల్ల స్పష్టంగా వినిపించలేదు. ఆమె ముఖంలో నిప్పులు కక్కుతున్నట్టు ఆ కోపం, ఆ ఉద్రేకం చూస్తే మొదటిసారి తను బస్సులో చూసిన మందాకిని రూపం జ్ఞాపకం వచ్చింది అతడికి. ఇక్కడ పేర్కొన్న ఈ అజ్ఞానాంధకారంలో నిప్పులు కక్కుతూ దూసుకు వెళ్లే ఈ అగ్ని బాణాన్ని హఠాత్తుగా చల్లని పరిమళాలు వెదజల్లగల పూలమాలగా మార్చగల ఉపాయం ఎవరైనా చెబితే ఎంత బాగుండును. మణి ఒక నిట్టూర్పు విడిచాడు. కట్ట చుట్టూ జనం గుంపుగా కూర్చునున్నారు. అందులోంచి ఒకడు లేచొచ్చి మందాకిని పాదాలు పట్టుకున్నాడు. నువ్వు చెప్పమ్మా. న్యాయం, ధర్మం గురించి ఇంకా ఆలోచించా. నువ్వేం చెప్తే దానికి కట్టుబడతా. ఒకతడు పెద్ద గొంతుకుతో అనడం వినిపించింది. ఇంకొకడు కూడా వచ్చి మందాకిని పాదాలు తాకాడు. నువ్వేం చెప్తే అదే చేస్తామమ్మా అని. ఇంతటి మహోన్నత స్థానం సంపాదించుకున్న ఈమెను నేను ఎలా తీసుకువెళ్ళను? మణి కళ్ళల్లో సన్నటి నీటి పొర, భారమైన హృదయంతో నిశ్శబ్దంగా కదిలాడు. ఇంతటితో అగ్ని బాణం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.